నా పేరు రఘుత్తమాచార్యులు. జాతీయ గోశాలలకు ప్రచారకగా పనిచేస్తాను. ఆధ్యాత్మిక విశ్లేషణ కూడా అది కూడా ఆర్య సమాజం తరఫున బాధ్యత ఉంది. ఒక్కసారి అందరం కూడా ఓంకారం చెప్పుకొని నాకున్న కాస్త సమయంలో పరిచయం చేసుకుంటాను. తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాము. అందరూ కూడా మనసులో శ్రీకృష్ణ పరమాత్మని, గోమాతని తలుచుకుంటూ ఆ స్వామిని సింహాచలేశ్వరుణ్ణి కూడా శరణుజొచ్చుదాము. సకల దేవతలకు శక్తి స్వరూపమైనటువంటి మహామంత్రం గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి అందరము ఓంకారం 3 సార్లు చెప్పి గాయత్రి మంత్రోచ్చరణతో పరిచయం చేసుకుంటాను. హరి ఓం. మీరు కూడా పాల్గొనండి. మరొక్కసారి శ్వాస తీసుకోండి బాగా. మహాగాయత్రి మంత్రము వచ్చిన వాళ్ళు ఫాలో కండి. ఓం భూర్భువః స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఏకమంత్రంతో సాధన చేయండి. అన్ని అరిష్టములు తొలగుతాయి, మీలో మంచి సంకల్పములు కలుగుతాయి. అమ్మ గాయత్రి మాతని నమస్కరించుకుంటూ గోమాతకు పాదాలకు ప్రణమిల్లుతూ ఆ సింహాచలేశ్వరుని యొక్క ఆశీర్వాదాలు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. వేదికని ఏర్పరిచినటువంటి విజయరామ్ గారి యొక్క శిష్య బృందము, వారికి అసలు నాకు నా జన్మ తరించే కార్యక్రమాలు ఎక్కడుంటాయని వెతుకుతూ ఉంటాను. దయచేసి ఇప్పుడు నేను ఇంచుమించు 700 కిలోమీటర్లు ప్రయాణించాను. మరి దీంట్లో ఎంతమంది ఎంత దూరంకి వెళ్ళి వచ్చారో అది మీకే తెలుసు. దయచేసి నాకు సమయం లేని కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలని వదిలిపెట్టి మా విజయరామ్జీ గారు కన్ఫామ్ చేసుకోవడానికి వారికి ఫోన్ చేశాను. వారు ఎప్పుడో అన్నారు, నెల క్రితమే రావాలి స్వామి అని అన్నారు. కానీ ఒకసారి కన్ఫామ్ చేసుకుందాం, వస్తే అక్కడ మేమేమైనా నేర్చుకునే విషయాలు ఉంటాయా అని వెతకడం. దయచేసి చెప్పడం సంగతి పక్కకెట్టండి. ఎందుకంటే అహంకారతత్వం చెప్పడం అనేటటువంటిది, వినడం అనేటటువంటిది సహనతత్వం. చెప్పేవాడు అజ్ఞాని, వినేవాడు జ్ఞాని. దయచేసి మరి ఆలోచన చేసి వారి టీంకు ఫోన్ చేశాను, ప్రవీణ్కి, మిగతా వాళ్ళకి. చెప్తే స్వామి అందరూ చెప్పుకుంటుంటారు, మీరు మీ సమయం బిజీ ఉంటుంది కనుక మీరు వచ్చినా రాకున్నా పర్వాలేదు అన్నాడు. అది డైలామ్ అయిపోయింది నాకు. మళ్ళీ గోడ మీద పిల్లిలాక అయిపోయింది. తెలంగాణకి వెళ్ళి ఆంధ్రాలకు దుంకాలనా లేదా వద్దా అని చెప్పి ఆలోచన చేశాను. తప్పదని చెప్పి ఫోన్ చేశాను. వారు కన్ఫామ్గా రావాలి స్వామి అన్నారు. అప్పుడే మాలో ఉన్న ఆ బలహీనతలవన్నీ కూడా వెళ్ళిపోయి ఒక్కసారి కరివేపాకు, దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తా. మన శర్మ గారు చెప్పినటువంటి ఒక పాయింట్ కరివేపాకు, అది ఒకటి. అయితే నాకు కూడా కరి అంటే ఏనుగు, వెంటనే నాకు ఏనుగంత బలం వచ్చేసింది. ఇంకా అయిపోయి ఇంకా ఒక మైండ్ డైవర్ట్. ఇక వేరే ప్రోగ్రాంలన్నిటికీ టాటా చెప్పేసి పరుగున ఇక ప్రయాణం అయ్యాను ఇక్కడ. దయచేసి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే తిరుగుతున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు పాపం. చంచలత్వం ఎక్కువైపోయింది మనకి ఆహారం లోపం వల్ల. ప్రధాన మూలం, దయచేసి మూలం దగ్గర మందు ఎక్కడ పెట్టాలంటే, నేను జాతీయ ధార్మిక ప్రచారక 35 సంవత్సరాల నుంచి 8వ తరగతిలో నేను ఉన్నప్పుడు పరిశోధన ప్రారంభించాను. ఏంది దేవుడా దయ్యమా లేక మనుషుల ధర్మబద్ధమైన జీవనం, అసలు ధర్మబద్ధమైన జీవనంలో ఏంటి, ఈ కాషాయ బట్టల విలువేంటి, బాగా చిన్నప్పటి నుంచి తపన ఉండాలి ఎవరికైనా. దయచేసి నాకే అని కాదు, ఎవరికైనా కూడా తపన ఎప్పుడైతే ఉంటుందో చూడండి. అప్పుడే మరి ఒక రైతు వచ్చి మంచిగా చదువుకున్న అమ్మాయి రైతుని పెళ్లి చేసుకుంటా అనడము ఎగ్జాంపుల్. అదే ఇంతకుముందు ఆమె పరిచయం చేసింది, వాళ్ళ పిల్లోడు వండితే రుచిగా ఉంటుంది అంటే చూడండి ఎంత మనస్సు కలపాలి. మొన్ననే ఆ అమ్మ ఎవరు, సీతాదేవి వేషం వేసినటువంటి ఆమె. నాకు దయచేసి సినిమాలు చూడక చాలా రోజులై, మేము అంతర్ముఖంలో ఉంటాం కనుక ఎవరు పేరు ఏదో ఉంది కదా, సీతాదేవి వేషం వేసినటువంటి ఆమె, పేర్లు మర్చిపోయారు. మీరు కూడా చూస్తున్నారు, సినిమాలు బాగా చూస్తారు, మీరు సీరియళ్ళు కూడా చూస్తుంటారు. కానీ నయనతార మాకు అవసరం లేకుండా మేము గుర్తుపెట్టుకున్నాం. ఎందుకంటే ఆమె చెప్పిన, ఇంతకుముందు మన మాతాజీ చెప్పినట్లు చక్కని మాట ఆమె కూడా వాళ్ళ అమ్మగారు చెప్పిందట. ఏవేవో కాస్మెటిక్స్ తెచ్చుకుంటావే, విదేశాలకు వెళ్ళి పూసుకుంటావు, ఒకటే పూసుకుంటావు, వేస్ట్. నీ మనసు చక్కగా పెట్టుకుంటే నీ ముఖంలో అందం పెరుగుతుంది.
మరి ఆ మనస్సునే ప్రభావితం చేసేటటువంటి ఆహారం మనకు గోమాత యొక్క ఆహారము. మా నాన్నగారు చిన్నగా ఉన్నప్పుడే మా ముఖాలు గోమూత్రం వెంటనే నిద్ర లేచి లేవగానే గోమూత్రంతో ముఖం కడిగేవాడు మా నాన్నగారు. మా నాన్నగారు వేసిన పునాది నేను ఈరోజు ఇంత స్థాయిలో ఎదగడానికి కారణం. అది ఎందుకు? దానికి కారణం ఏంటంటే గోమాత. అరటికాయలు కూడా తెచ్చాను మా ఇంట్లో. ఎప్పుడు కనీసం 15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ గోమూత్రము, గోమయము ఇంట్లోపట ఉన్నటువంటి ప్రాంతంలో పెరిగిన చెట్టు, అరటి చెట్టు ఏ విధంగా ఒక్కొక్క అరటికాయ ఇంతింతండి, ఇస్తే తినలేక పాపం పారిపోయిండ్రు చాలామంది. అక్కడ ఉన్న గోశాలన్నిటికీ పంచడం జరిగింది. విజయరామ్ గారు ఇష్టపడి అడుగుతున్నారు, ఇంటికి వస్తాను గురువు గారు, ఇంటికి వచ్చి తీసుకుంటాను దాని విత్తనం అంటున్నారు. పాపం వారికి సదా ఆహ్వానము, మా హృదయాలలోకి ఆహ్వానం, మా ఇంటికి ఎంత. కానీ మరి దయచేసి మనం అందరం కూడా ఇంకా ఎక్కువ చెప్పడం అవసరం లేదండి, మాటలు వద్దు, చాలు. నాశనం కళ్ళారా చూసాం, ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి దయచేసి ప్లీజ్. ఎంత దారిద్ర్యం అంటే ఈ కలియుగంలో ఎంత నాశనం జరగాలనో అంత నాశనం జరిగింది. ఇంకా మనము ఈ అమ్మగారు చూడండి, ఆమె జిఎస్టీ అంటే పాపం ఆమె అన్నది ఎంత పొద్దు పోతే ఇంతకుముందున్న అధికారులు కూడా ఆ డాక్టర్లు కూడా టార్గెట్ పెట్టుకొని ఏ విధంగా ఆఖరికి గుండెకాయలు కూడా తీస్తున్నారు మీకు తెలుసుగా. కిడ్నీ లేదంటే హాస్పిటల్కి పోతే పాపం చూపించుకోవడానికి పోతే ఒక కిడ్నీ ఉంటే బతుకుతాడు వాడు, కనుక ఇంకో కిడ్నీ మాయం చేసిండి. ఈయనకు హక్కు ఉందా చెప్పండి? దేవుడే 2 ఇచ్చినప్పుడు ఈయనెవరు తీయడానికి చెప్పండి? ఇంతటి దౌర్భాగ్యంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా వేదిక పైన చెప్పడానికి రానటువంటి అటువంటి దుష్ట సమాజం ఏర్పడింది. దయచేసి అటువంటి దుష్ట సమాజాన్ని మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ గోమాత యొక్క ఆశీర్వాదాల ద్వారా ఏ విధంగా అయితే శిశుపాలుణ్ణి, కంసుణ్ణి ఏ విధంగా అయితే అంతమొందించాడో, మనము కూడా దయచేసి ఆ గోమాత యొక్క ఆశీస్సుల ద్వారానే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల్ని మనము నివారించవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ప్లీజ్ కొంచెం, ఎందుకంటే మేము డీప్గా పోతున్న కొద్దిగా మాకు ఒకటి భగవంతుడు ఇచ్చిన ఒక మైనస్ పాయింట్, అది ప్లస్ పాయింట్ నాకు అర్థం కాదు. ఎంత ఆవేశం వస్తే అంత ఉపన్యాసం డెప్త్గా వస్తుంది. అది నాకు భయం అవుతుంది నిలబడితే, అందుకే కూర్చొని చెబుదామా అనిపించింది. కానీ ఆవేశంలో ఉంటేనే అది హాట్ కేకుల దాకా మీకు కొంచెం భక్ష్యాలుగా పెట్టడం కూడా జరుగుతుంది. కనుక ఏకకాలం మాకు ఈ జ్ఞానం ఎవరైతే ఉంటుందో, మన శర్మ కూడా ఇప్పుడు అనుభవించింటాడు, ఏకకాలంలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ సింహాచలేశ్వర స్వామిని వేడుకుంటూ ఆ లోపల వచ్చేటటువంటి అగ్నిజ్వాలని చూడండి. ఆయన పానకాల స్వామి అన్నారు తెలుసు కదా మీకు. పానకాల స్వామి చల్లబడాలంటే ఏం చేయాలి? బెల్లం పానకం. మళ్ళీ పానకం అంటే చక్కెర పానకం ఇచ్చారు దయచేసి, బెల్లం పానకమే. చాలామంది హోటల్స్లలో రుచిగా చేస్తున్నారు, వాడు ఏమి వేస్తున్నాడో తెలుస్తలేదు. దయచేసి వీడియో వైరల్ అవుతుంది చూడండి దయచేసి, ఏమేమి వేస్తున్నారు ఇక చూడండి. ఈ విషయాన్ని కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు పరిశోధన చేశాను. ఒక హోటల్కి వెళ్ళాను విద్యార్థిగా ఉన్నప్పుడు. ఆ హోటల్లో ఆర్డర్ ఇచ్చాను, వాడు తందూరు రోటీ చేస్తున్నాడు. తందూరు రోటీ చేస్తున్నప్పుడు చూశాను, బాగా పరిశీలించాను. మంచిగా పిండిని మంచిగా పిసికేస్తున్నాడు, మిక్సింగ్ చేస్తున్నాడు, చాలా సంతోషం. సరే ఎలా మిక్స్ చేస్తున్నాడంటే ఒక వస్తాదు లెవెల్లో ఆ పిండిని గుద్దుతున్నాడు. కొంచెం దగ్గరికి వెళ్ళి మాస్టారు చాలా సంతోషం. నాకు చిన్న చెడ్డ అలవాటు, ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకుంటుంటా. బస్సులో కూడా సీట్ వేసి ఆయన వెళ్ళే లోపల ఆయన నెత్తి తినేస్తా, అట్లా అలాగా నెత్తి తిని మళ్ళీ ఆయన పోయేటప్పుడు నమస్కారం పెట్టిపోతాడు, అంటే నెంబర్ తీసుకుంటారు. ఇలా చాలా వ్యాపిస్తుంటుంది నా పరిచయము. ఆయన పోయి అడిగాను, మాస్టారు చాలా బాగా కలుపుతున్నారు పిండి. అవును బాబు అని చిన్నోడిని కనుక అప్పుడు బాబు అన్నారు. అవును బాబు, మీ ఊరు ఏది అన్నాను. ఇక్కడే పక్కలే మా ఊరు అని. ఇక బాగా పరిచయం, అది ఒక బలహీనత కదా, బాగా డీటెయిల్లోకి వెళ్ళిపోయాడు. ఎంతమంది పిల్లల్ని కంటే ఉన్నారు, ఇద్దరు ఇంకో ఇద్దరు అన్న కాడ వచ్చే కిటుకు స్టార్ట్ అయ్యిగా, ఇంకో ఇద్దరంట. పాపం భార్య ఆ రోజు టిఫిన్ పెట్టలేదట. హోటల్లోనే పని చేస్తావు కదా, టిఫిన్తో నీకేమో సరే ఇది తింటే ఎట్లా అయ్యా, మా భార్య పెట్టించింది మంచిగా ఉంటుంది అంటే ఇదేమో మందికి ఎడతావు, నీ భార్య పెట్టించింది నువ్వు తింటావు, ఏముంది దీంట్లో కిటుకని అడిగాను. మొత్తం చెమట అంతా తీస్తున్నాడు. అక్కడ ఇంకొక ఆమెకి 2 కొడుకులు, ఆమె మీద కోపము ఈమె మీద కోపం, తీస్తున్నాడు, పిండి కలుపుతా ఉన్నాడు. ఇక మనమేమో తందూరు రొట్టి, మనం ఎట్లా తింటాం? ఇక ఇంట్లో పాపం అమ్మ నాన్న చేసి పెట్టింది తినం, కానీ బయట రోడ్డు మీద మాత్రం లొటికెలు మామూలుగా ఏం. దయచేసి చాలా చాలా పాపం నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, ఆ పసి పిల్లల్ని చేతుల్లో పాడు చేసి పెట్టాం. దయచేసి సర్వ నాశనం చేసి పెట్టాం. ఇంకా రాక్షసులు అవసరం లేదండి మనల్ని నాశనం చేయడానికి. మనలో ఉన్న అజ్ఞానం, పాపం మీలో ఉన్నటువంటి దైవత్వాన్ని మేల్కొల్పుతలేరు. మీరు పండబెట్టుకున్నారు దైవత్వాన్ని పండబెట్టక మరి దాన్ని పైకి లేపాలంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏ దేవునికి మొక్కాడండి చెప్పండి? దయచేసి చెప్పండి ఎవరైనా. గోమాతని పూజించారు ఆయన, ఆత్మతత్వాన్ని ప్రబోధించాడు గీత ద్వారా. దయచేసి కానీ మనం గీతల్ని నామకవస్తా ఓన్లీ పూజలకు మాత్రం పెడుతున్నాము. గీత లోపట అసలు ఒక్క అక్షరం కూడా నేర్పిస్తున్నాం పిల్లలకు మనం.
అశ్వత్థం ప్రాహురవయం చందాంశి యశ్చపర్ణాని వేదం సవేద విత్తు అంటే ఈ యొక్క వృక్షము జ్ఞాన వృక్షము తలక్రిందులో ఉంది నాయన అని చెప్తుంది మనకు గీత. పైనుంచి మూలాధారంలో ఉన్నటువంటి ఇక్కడ నేను ఎందుకు ఇది డిజైన్ నాకు ఎవరో గిఫ్ట్ ఇస్తారు, నాకేదో బహుమానం ఇస్తారని ఇక్కడ సహస్రంలో కొప్పు కట్టి దీనికి నేను రుద్రాక్షలు పెట్టలేదు. దయచేసి సహస్రారం ఉంటుంది ఇక్కడ. మొత్తం అందరి దృష్టి కూడా పడాల్సింది ఇక్కడ సహస్రారం వైపు, నా దృష్టి కూడా ఉండాల్సింది ఎక్కడ సహస్రారం వైపు. ఇది ప్రధానంగా. కానీ మన ధర్మంలో ఉన్నటువంటి విషయాలు ఏవి కూడా ఈరోజు నవ్వుల పాలు చేసేటటువంటి దుర్మార్గులుగా మనం మారిపోయాం. ఆఖరికి తిలకధారణ కూడా ఒక విజయరామ్ గారి సభలో మాత్రమే తిలకధారణ కనిపిస్తుంది, మిగతా సభలలో తిలకధారణ ఉండనే ఉండదు. దయచేసి అమలకలు పెడతారు కానీ టిక్కి బొట్టు పెడతారు పాపం. టిక్కిబొట్టు కరెక్టే పాపం. అసలు అమెరికా వాడు మొన్న కనుగొన్నాడండి, విట్టల విట్టల పాండురంగ అంటే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుందట, బీపీ కంట్రోల్కి వస్తుందట. చూడండి, మనకు ఉపదేవతలు ఉన్నత దేవతలు అనేది ఉన్నారు. ఎవరో తెలియలేని వ్యక్తి రాళ్లకు మొక్కుతారా నాయన, బొమ్మలు ఇన్ని బొమ్మలు ఇంతమంది దేవుళ్ళు అంటే వానికి జవాబు చెప్పనికే మనకు చేతనైతే లేదు. మన పిల్లలకు శ్రీరాముని గురించి తెలియదు, శ్రీకృష్ణుని గురించి తెలియదు. పాపం వాళ్ళ తప్పు కాదు, మనం చెప్పలేకపోతున్నాం. ఆనాడు అంటే ఊరంతా కూడా జోలపాట. ఈనాడు ఉలవో కాదు, అక్కడ టీవీ చూసుకుంటే ఇక్కడ పిల్లగాని ముక్కలు పెడుతుందో అన్నం. అమ్మ తల్లి చూడంటే చూసి మళ్ళీ గురువుగారు క్షమించాను, నేనేమని క్షమించనికే. ఇంకోదమ్మ ఇద్దరు 1,50,000 చక్కగా సంపాదిస్తారు. మరి అమ్మగారికి జిఎస్టీ కడతారో నాకు తెలియదు, ఆమెనే చెక్ చేసుకోవాలి. అయితే ఇద్దరు చక్కగా 1,50,000 మంచిగా సంపాదిస్తున్నారు. చాలా సంతోషం వేసింది నాకు. చెప్పారు, నా పరిచయం చేసుకుని గురువుగారు మీరు ఒకసారి మా ఇంటికి రావాలంటే. మంచి తల్లి, సరే మీరు అంత ఘనంగా ఏమో ఉరగబెడతారో వస్తలే అని చెప్పి అనుకున్నాను. ఆ ఘనత బయట పడింది. పిల్లకి జ్వరం వచ్చింది, వాళ్ళ కన్న బిడ్డని ఎక్కడ తీసుకుపోయి పెట్టారు? హైదరాబాద్లో పెట్టారు, ఆయమ్మ దగ్గర పెట్టారు. పిల్ల జ్వరం వచ్చింది, పిల్ల తల్లిదండ్రిని తలుస్తలేదండి. ఆయా జ్వరంలో పాపం ఆ పిల్ల పలవరింతలు ఆయా 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 అంటుంది. వీళ్ళ కడుపు గాల వీళ్ళు కని ఏం లాభం చెప్పండి? ఏం లాభం? పిల్లల్ని చాలామంది పిల్లలు పడుకున్న తర్వాత జో కొట్టడం అలవాటు లేదు, చెద్దరి కప్పడం అలవాటు లేదు, పండు వెన్నెల్లో పాటలు పాడే అలవాటు లేదు. ఎంత పాడైపోయినామంటే దయచేసి ఇంకా నాకు విజయరామ్ గారు టైం, నేను ఎందుకంటే సమయం తీసుకొని వచ్చాను, 2 రోజులు ఉంది. మరి 2 రోజులలో ఇంకా కొంచెం కలిగే ప్రయత్నం చేసుకుందాం. సమయం ఉందంట, చాలా సంతోషం. మరి నెంబర్ తీసుకోండి. వెళ్ళేటప్పుడు ఏదో మనం దేతడి పోషమ్మ గుడి వస్తేమి, పోషమ్మ గుడి కాడ కోడిని కోస్తేమి తింటిమి అన్నట్లు పోకండి. అందరూ కూడా చాలా చాలా బాధ్యతమైనటువంటి ఇది సమావేశము. ఇటువంటి సమావేశాన్ని మనం దయచేసి చాలా చాలా ఇంపార్టెంట్గా జీవిత పర్యంతం గుర్తుపెట్టుకొని ఆచరణలోనికి దిగాలి. వర్మ గారు అన్నట్లు కరివేపాకు, కరి అంటే ఏనుగు, ఏనుగు లాంటి శక్తికి బాధ చూపేటటువంటి వే అనేటటువంటి కరివేపాకుని మీరు తినండి. కరివేపాకు చూడండి, ఇంగ్లీష్ కలిసింది మన లోపల. ఇన్వాల్వ్మెంట్ అనేది ఇప్పటి పిల్లలకు చాలా మందికి ఇన్వాల్వ్ కావాలండి. ఒక జలపాతం ఉంది, బయటికి విసిరి కొడుతుంటే అది వేస్ట్గా వెళ్ళిపోతుంది, ప్రకృతికి ఉపయోగపడుతుందేమో. కానీ తనకు ఉపయోగపడాలంటే ఎప్పుడైతే జలపాతం లోపలికి ఇన్వాల్వ్ అవుతుందో ఆ యొక్క జలపాతంలో ఉన్న ఈత కొట్టడానికి కావాల్సినటువంటి స్థలం ఏర్పడుతుంది. చాలా చాలా శక్తి లోపలికి భూమాతలోనికి జలం ఇంకుతుంది. ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మన బతుకులు వేస్ట్ అండి. దయచేసి ఇన్వాల్వ్ కావాలి. మన గోసేవ లోపల మనమందరం కూడా ఇన్వాల్వ్ అయితే గోవు చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఏ దేవస్థానంలో కూడా మీరు ప్రదక్షిణ చేసినా మీ లోపల ఆరా పెరగదు. కానీ మీరు గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మీ యొక్క ఆరా శక్తి చాలా అమోఘంగా పెరుగుతుంది. ఆ మిషన్ ఉంది, తెప్పిస్తాను నేను, దయచేసి ఒకసారి చెక్ చేద్దాం. ఆ మిషన్ మా గోసేవ వాళ్ళు చాలా ప్రత్యక్షంగా అందరికీ చూపి ఆవు చుట్టూ తిరిగితే ఏ విధంగా ఉంటుంది, ఆవు ఉత్పత్తి చేసినటువంటి పదార్థాలు తీసుకుంటే ఎలా ఉంటుంది. ఒక మహానుభావుడు, ఒక ఋషి ఏం చేశారంటే ఆవు తిన్న తర్వాత ఆ ఆవు పేడలో వచ్చినటువంటి గింజల్ని ఏరుకొని పిండి కొట్టుకొని తింటాడండి. ఆవు పేడలో అరగకుండా వచ్చినటువంటి గింజల్ని తీసుకొని వాటిని పొడి చేసుకొని తింటాడు. చూడండి ఎంతటి మహానుభావులు. ఆవు పేడ శరీరానికి పూసుకుంటే శరీరంలో సకల రోగాలు నాశనం అవుతాయండి. దయచేసి పై చర్మం నుంచి ఏ పుండ్లు రాదండి, ఏ గజ్జి రాదండి, ఏ తామర రాదండి. పెద్ద లీడర్ ఆయన తెలంగాణలో, విహెచ్పి స్టేట్ లీడర్. పాపం కాలు పెట్టుకో నన్ను ఇంటికి పిలిచి మజ్జిగ ఇచ్చారు, రండి గురువు గారిని సన్మానం చేశారు. ఆయన జీవితంలో ఎవరికి శాలు వేయలేదంట. నాకేసిందంట. ఆయన ఎన్నుకున్న వాళ్ళంతా హంగామా గురూజీ మీకు సన్మానం చేసే ఏం చేస్తా సన్మానం కింద గోగడ గోపుతున్నాడు. ఏమైంది కాలకంటే అదేదో దాకిందంట. ఇక అప్పటి నుంచి పాపం ఇంతవరకు కాలు పోయింది పూర్తిగా, ఇంచుమించు గోకి నల్లబడి. ఇష్టం వచ్చినట్లు వంకాయ తింటివి, ఇష్టం వచ్చినట్లు ఇంకేమేమో తింటివి. అసలు మనం తినే ఆహార పదార్థాలలో తప్పనిసరిగా బెండకాయ, దొండకాయ తప్పనిసరి ఉండగలగాలి. దొండకాయ యాంటీ ఆక్సిడెంట్స్ని ఇస్తుందండి. దొండకాయ దయచేసి
బెండకాయనేమో మన లోపల శరీరంలో ఉండేటటువంటి రక్తంలో ఉన్నటువంటి శక్తిని పెంచుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, మన వర్మ చెప్తారు. ఎందుకంటే పాపం ఆయన దాంట్లో ఇన్వాల్వ్ ఉంది, నాకు ఆత్మజ్ఞానంలో ఇన్వాల్వ్ ఉంది, కనుక నేను ఆత్మజ్ఞాన కోణంలో నేను పోతాను. అన్ని ఔషధాల కంటే ఈ ప్రపంచాన్ని ఎలా బాగు చేయాలనే ప్రశ్న నాకు దయచేసి. అప్పుడు ఒకటే ఆత్మజ్ఞానం ఒకటే ప్రధానం అనిపించింది కనుక ఆత్మజ్ఞాన శోధనలు ఇన్ని రోజులు పడ్డాను. నేను ఒక మందిరంలో భగవంతుని ఆ యొక్క అనుగ్రహంతో ఒక మందిరంలో కూర్చొని ధ్యానం చేస్తూ చెప్తున్నాను. అందరూ వచ్చి నన్ను ఊపి మరి తాకి, నీవేనా గురుజీ, అసలు ఇంత మంచి మాటలు వినిపిస్తున్నాయి, నువ్వు హౌలగడం అయిపోయినావంట. హౌలగడం అయిపోయినావు ఏమో అంత భగవంతునిదే. అంటే ఆస్తుల కోసము ఎంత ప్లానింగ్ చూడండి. ఇప్పుడు మా తమ్ముడు వానికి పెళ్లి చేయకుండా పాపం వాడిని నా దగ్గర కానికే భయపడతాడు. వానికి పెళ్లి చేయకుండా వానికి పిచ్చి లేచిందని వాని ఆస్తి కొట్టేయాలని ఇంకా ప్లానింగ్. మా ఇద్దరు అన్నదమ్ములు చూడండి ఎట్లుంది. ఇంత దుర్మార్గమా? ఎంత చూడాలనో అంత చూశాను తల్లి. దయచేసి చాలా విషయాలు మీతో చెప్పుకోవాలి. ఎంత ఏడవాళ్ళను కూడా ఏడిశాను కూడా ఆఖరికి. కానీ ఆ భగవంతుడు కనికరించి మా ఇంటి దైవము లక్ష్మీనరసింహ స్వామి మాకు ఆయన అనుగ్రహం మెండుగా ఉంది. ఆ విషయంలో నేను సంతృప్తి చెందాను. పరమాత్మని సేవ చేయడానికి మా నాన్నగారు మహానుభావుడు, ఆయన ఆ కాలంలోనే ఇంచుమించు 80 ఆవులకు సేవ చేశారు. ఆ సేవ చేసే భాగ్యం మాకు కలిగించినటువంటి మా తండ్రి గారికి మేము సదా గురుతత్వం లోపల పరిపూర్ణమైనటువంటి పాద నమస్కారం చేస్తూ, అటువంటి మరొక వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే నేను చూస్తూ ఉన్నాను. పాపం ఆయన మీద ఎన్నో పుకార్లు మళ్ళా, కానీ నేను మాత్రం వారికి హృదయపూర్వకంగా మన విజయరాం గారికి నమస్కరిస్తూ, వారికి ఇంతకుముందే అమ్మ రూపం లోపల చక్కని తల్లి చక్కని వాక్కులు చెప్పింది, అటువంటి అక్షర సత్యాలు చెప్పినటువంటి ఆయమ్మకు కూడా నిజంగానే హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మరి మా వర్మ గారు ఇటువంటి వైద్యులు ఉండాలి, కానీ ముట్టుకుంటే 3000 కట్టుకుని మిద్దె మేడలు డాక్టర్, అటువంటి డాక్టర్లు మనకొద్దు, మన వర్మ లాంటి డాక్టర్ కావాలని మనం కోరుకుంటూ, మనందరం కూడా దయచేసి మీరు కూడా అమ్మలక్కల్లారా దయచేసి పవిత్రమైన జీవితం జీవించాలంటే మనకు గోమాత, ఇక మా అయ్యవాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఉంటే బాధపడకండి. పక్కల గోశాలలో గోమాత ఉంది గురూజీ, పూజ కొనుక్కోతామంటే అలా బంగారు గోవు, అది కూడా పిల్లతో ఉండాలి. బంగారు గోవు అది కూడా పిల్లతో, ఇంకా జర బంగారం ఎక్కువ పడుతుంది కదా. ఆవు దూడ నిజమైన గోవును కొట్టుకోతామంటే వద్దు, మళ్ళీ పేడ చేస్తుంది పరిశాన్. ఇంట్లో పేడ పడితే లక్ష్మీదేవి రూపం అండి, అలాంటిది వద్దొద్దు బంగారు గోవు. ఎందుకయ్యా నీ కడుపు కాల, నీ కడుపు ఎంతకు ఏది ఆలోచించకుండా వేసిందే చేస్తున్నావు పెంటలాగా. దయచేసి ఆ పెంట లోపల ఆఖరికి నీకు రోగాలు పుడుతున్నాయి. అటువంటి పెంటని అమృతపరం అమృతవశం చేసుకోవాలంటే గోవు ఉత్పత్తి అనేటటువంటిది ప్రధానం, ఇంకా వేరే లేనేలేదు దయచేసి. లేదంటే ఇంకా సహజంగా అంటే అడవిలో, కానీ అడవిలో కూడా మళ్ళీ గోశాలలో అన్నారు చూడండి. హిమాలయ పర్వతాలు ఎందుకంత ఘనంగా పేరు కాంచావి చెప్పండి. హిమాలయ పర్వతాల మీద ఋషుల యొక్క ఆశ్రమాలలో గోసేవని మించింది లేనే లేదండి. ఋషులు ఆనాడు రాముడు కృష్ణుడు గోశాలల కోసమే, గోవుల కోసమే పోరాటాలు చేసింది. ఇది మనకు తెలియడం లేదు, మనకు తెలియదు. ఎందుకంటే మనకి ఎంత పొద్దు పోతే ఉంది కదా, చిరంజీవి పాటల కోసం కొన్ని రోజులు మోజులు పడి మన బ్రేక్ డ్యాన్సుల కోసము మన యొక్క బ్రిస్కులన్నీ అరగదీసుకుంటాం. ఆఖరికి ఏముంది కదా పాటలు అవన్నీ నాకు తెలియదు, మీకు తెలుసు కదా. దయచేసి రోజు ఇంకా పిల్లల్నేమో ఆఖరికి వాన రావమ్మ వల్లప్ప అని చెప్పి ఆనాడు వెనకటికి అక్క చెల్లెళ్ళు గంతులు వేసుకుంటూ చక్కగా అదేమంటారు చుట్టుముట్టు తిరిగేవాళ్ళు, తెలుసు కదా దాన్ని ఏమంటారు, మర్చిపోయారు, మీకు రాదు. చెక్క ఒప్పుల కుప్ప ఎంత ఈనాడేమో రేన్ గోవే పిల్లలకు మన చదువులు సంకనాకిపోతున్నాయి. దయచేసి రేన్ గోవే వాన పోవాలనా రావాలనా? బాలవాక్యే బ్రహ్మవాక్కు, అటువంటి బాలల చేత మనం పలికిస్తే మన దౌర్భాగ్యం ఏమైపోతుంది చెప్పండి. ప్లీజ్ దయచేసి ఈ పనికి మన భయంకరమైనటువంటి అసలు మనిషిలాగా లేనేలేదండి. ఆకులు తినే మేకలు కొండలెక్కుతుంటే కొండలు తినే మేకలు తిని మనము మంచాలు ఎక్కుతున్నాం. నయం అందుకోసం మనకు విజయరామ్ గారు మంచం తయారు చేసి ఇచ్చారు, మంచిది అదన్నా, దాని మీద ఆరోగ్యంగా వండుకోండి. మరి ఇటువంటి మంచాలు తీసుకుంటారా, లేదంటే ఆ కంచాల లోపల ఆ యొక్క దుర్మార్గపూరితమైనటువంటి ఆ రక్తము అవన్నీ మనము జీవులను చంపే హక్కు మనకు లేదండి. దయచేసి ఒక్క జీవికన్నా ప్రాణం పోయండి ప్లీజ్, మీకు హక్కు ఉండట్లా, ఏదన్నా జీవికి ప్రాణం పోయండి. కనుక పాపం ఆ పసి మొగ్గల్ని సైకాలజికల్గా కూడా వెన్న ముద్దలు తిన్నావట, వెన్నెలలో ఆడుకున్నావట, వెండి పాత్రలో వెన్న ముద్దలు తిన్నావట, వెన్నెలలో ఆడుకున్నావట, ఎన్నో విద్యలు నేర్చిన వన్యకాడివట, ఏమందువో మరి నా మాట, ఏమందువో మరి నా మాట. చిన్ని కృష్ణయ్య నా మాట ఏమందువో, నీ యొక్క వలపు సొంపులు, నీ యొక్క అద్భుతమైన జ్ఞానము, ఆ జ్ఞానాన్ని చూసి నేను మురిసిపోయానని రాధమ్మ చిన్ని కృష్ణుని చూసి, చిన్ని కృష్ణుడు కాదు అప్పటికే యవనవంతుడైనటువంటి కృష్ణుని చూసి, అమ్మ
కానీ చిన్ని కృష్ణుడు 7 సంవత్సరాలు కూడా లేనటువంటి కృష్ణునికి 18,000 మంది భార్యలను అంటగట్టిన బద్మాష్ కొడుకులం మనం. దయచేసి 18,000 మంది భార్యలంట. చిన్ని కృష్ణుడు లీలా అదేమి రసలీలా స్వరూపుడంట. అవసరం అరా నీకున్న తెలివింది, నువ్వు ఆయన తోటిగా పెరిగినోడవా? ఈ కంపు మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళని తరిమి కొట్టగలగాలి దయచేసి. అది మనము గోమాత యొక్క శక్తి ద్వారానే. మనం హింస వద్దు, మనకు అహింస పరమోధర్మ అనేటటువంటి వేదవాక్కుని దయచేసి మనమందరం కూడా, మణికేశ్వరి మాత అని మా దగ్గర ఉంటుంది. ఆ తల్లి సాధన చేసి 80 సంవత్సరాలు అన్నపానీయాలు లేకుండా జీవించింది ఆమె పాపం ఇంట్లో పడ్డ భర్త ఇబ్బంది పెడితే వెళ్ళిపోయి చెట్టు పైన కూర్చుంటే చెట్టు పైన కూడా బతకనీయలేదు మగపిల్లలు. ఇటువంటి పురుష సమాజం హింస అనేటటువంటిది ఆమె బాధపడి అయినా కూడా అటువంటి భర్తనే క్షమించి మళ్ళీ పెళ్లి చేసింది ఆమె. నాయన నాకు ఈ యోగం లేదు, ఈ వివాహ యోగం వద్దు, నాకు పరమాత్మ ధ్యానమే ముద్దని చెప్పి ఆమె మన యానగుంది అని చెప్పి మన విజయరామ్ గారు కూడా దర్శించుకున్నారు అమ్మ పాదాలని. చాలా చాలా ఆనందంగా అక్కడ ఆ తల్లి యోగిని, మహాయోగిని. మరి అటువంటి యోగినిలు మన దగ్గర కూడా ఉన్నారు. కాశీరెడ్డి నాయన మీకు అందరికీ తెలిసే ఉంటారు. మరి ఇటువంటి మహానుభావులు యోగులందరూ కూడా వారందరినీ మనం దయచేసి వాళ్ళందరూ కూడా చూపిన మార్గం ఏంటంటే గోసేవ, గోమాతని మనం పూజించడము, అంతకు మించి వేరే లేనే లేదు. అటువంటి గోవుకు మన దేహం లోపల మూలాధారంలో ఉన్నటువంటి అధిష్టాన దైవం అనేటువంటి ఆ గణపతి దేవునికి నమస్కరించి, ఆ గణపతి దేవుడు మన లోపల శక్తి సంపత్తులను ఇవ్వాలంటే మనకు సాత్విక ఆహారమే మనకు నిజమైన సత్తువా. సాత్వికాహారం వల్లనే సాధు ఋషులు ఉత్పత్తి, అంటే ఋషితత్వం మన లోపల ఉత్పత్తి అవుతుంది. సాధువు చూడండి, సాధువు సాధన చేసేటటువంటి వాడు తన కోసం కాదు, లోకా సమస్త సుఖినోభవంతు త్రైలోక్యం మంగళం కురు, 3 లోకాలు కూడా క్షేమంగా ఉండేటటువంటి కోరిక ఐక్యరాజ్య సమితి మొన్న 3 సంవత్సరాల క్రితము అయ్యా అన్ని మతాలను పిలిచిందంట. చాలా సంతోషం నాయన, లోకానికి మంచి శాంతి చేస్తున్నారు మీ మతవాక్కుల ద్వారా, చాలా గనులు మీరు. ఒక్కసారి మీ ప్రార్థన శ్లోకాలు తీసుకురండి నాయన అన్నదట. అప్పుడు ఒక్కొక్క మతస్థులందరూ కూడా వాళ్ళ ప్రార్థనా శ్లోకాలు తెచ్చారు. వాటి అర్థాలు కూడా జర వివరించండి నాయన, మీరు మహాపండితులు కదా, ఎందుకంటే లేనిది ఉన్నట్టు చెప్పి మందిని బురకా కొట్టించడానికి మతవాదులు చాలా గ్రేట్ కనుక ఇటువంటి మానవత్వం చెప్పరు వాళ్ళు దయచేసి. అప్పుడు హిందూ మతం వాళ్ళు కూడా తీసుకొని పోయారు ఏ మంత్రాన్ని? శాంతి మంత్రాన్ని. ఓం సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం అనుకుంటారు చాలా మంది. శాంతి మంత్రం అంటే అదే తెలుసు మనకు. దయచేసి మనకు ఉండేటటువంటి శాంతి మంత్రంలో సమస్త అంతరిక్ష గోళాలన్నీ కూడా, నక్షత్రాలు, సూర్యుని అవతల ఉన్నటువంటి ఆ యొక్క లోకము కూడా క్షేమంగా వర్ధిల్లాండి. అంతరిక్షము, ఖగోళము ఇవన్నీ తెలుసు. వరాహమీరుడు ఓన్లీ ఇంటి పక్కన ఉన్నటువంటి కట్టల మీద కూర్చొని ఖగోళంలో ఏం జరుగుతుందో చెప్పినటువంటి గనుడు ఎవరంటే మన భారతీయుడు. అదేవిధంగా మరి మనకు సుశ్రుతుడు, ఇంతకుముందు చరక సంహిత అనేటటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరంటే సుశ్రుతుడు. మరి దయచేసి ఆ మహానుభావుడు ఏం చేశారు తెలుసా? చీమె కంటికి ఆపరేషన్ చేసినటువంటి గనుడండి. చీమె కంటికి ఇప్పటికీ కూడా అమెరికన్ సైంటిస్టులకి మన బ్రెయిన్లో కనీసం రక్త నాళాలని చెక్ చేయడానికి దమ్ము లేదండి. ఇటువంటి పనికి మాలిన చదువులు. మరి ఆనాడు చీమ తలకే ఆపరేషన్ చేసినటువంటి, చీమ కంటికి ఆపరేషన్ చేసినటువంటి సుశ్రుతుడు ఎక్కడ? ఇప్పటి వైద్య శాస్త్రం ఏమి చెప్పండి? ఇప్పుడు ఉన్నది కూడా ఇస్తారు. ఆడపిల్లలకు కూడా అంటే గర్భసంచి తొలగించుకొని అంటున్నారు డాక్టర్లు. పాపం పిల్లగాడు ఎవరైనా మతి మరపు ఉందంటే వానికి బ్రెయిన్ మీదకి డైరెక్ట్ అటాక్ చేసే మెడిసిన్ ఇస్తున్నారు. బ్రెయిన్ మతి మరపు అనేటటువంటిది రోగం కాదండి, యోగం అండి. యోగము మరిచిపోవడం మనకు భగవంతుడు ఇచ్చిన మహాయోగం. అటువంటి యోగాన్ని మనం పొడగొట్టుకొని లేనిపోని మందులు వాడి పిల్లల్ని అగుడు చేస్తున్నారు. ఇంతకుముందు నేను ఒకానొక సభలో పడి చెప్పినప్పుడు విజయరామ్ గారు చాలా ఆనందపడ్డారు. దయచేసి జీన్స్ పాయింట్ పిల్లలకి చూడండి, ఏమి తెలియనటువంటి వాళ్ళేమో చక్కగా తెల్లని బట్టలు వేస్తున్నారు పిల్లలకు. మనమేమో దద్దమలం అవుతున్నాం. పిల్లలకు కనీసం పైజామా మంచి చక్కని లేదా పంచ అలవాటు చేయండి. వృషణాలు పైన 2 గుడ్లు, కనుగుడ్లు. ఎవరన్నా యోగి మహానుభావునికి నీళ్ళు ఇస్తే తాగడండి, ముందు కళ్ళకు అద్దుకుంటాడండి. కళ్ళు ఎందుకంటే కళ్ళు క్షేమంగా చల్లగా ఉండాలి. దయచేసి తద్వారా కంటి చూపు మనకు. వారం రోజులు పుండుకూర గోంగూర తినబెట్టండి పిల్లలకు, కరివేపాకు తినిపించండి. నాకు 1.5 కంటి చూపు తగ్గింది, ఇంకొక స్వామికి తగ్గింది. ఆయన నేను ఇద్దరం అద్దాలు తీసుకున్నాం. నాకు అద్దాలు తీసుకుంటే నాకు 6 అని చెప్తుంది. వద్దు నాయన అవసరం లేదు, నీకు నేను ఆత్మ ప్రేరణ ద్వారా మరొకటి చెప్తానని చెప్పి భగవంతుడు నాకు పలికారు. ఆ పలికింది ఏంటంటే గోంగూర మనము కరివేపాకుని బాగా తినగలిగితే మన కంటి చూపు సైతం ఆరోగ్యవంతం అవుతుంది. తర్వాత కంటిని రౌండ్గా, తర్వాత ప్లస్ వైజ్గా, తర్వాత ఇంటూ వైజ్గా రోజు ఉదయం లేచినప్పుడే సూర్య నమస్కారాలు చేస్తూ భూమాతను నమస్కరించాడు. గంధము గింధము కుంకుమ ఏదో అవసరం లేదండి. భూమి మన్ను తీసుకోవాలి, రాసుకోవాలి. అదే గంధం, పవిత్రమైన గంధం. అది గోమయం. గోవు గోధూలి పాట ఎవరైనా వస్తే పాడొచ్చు. గోధూలి వేలాయ గోపెమ్మరాలాయ.
చిరంజీవి వాడింది కదా పాట. గోధువులు సాయంత్రం పూట గోధువులు వచ్చేటటువంటి సమయము అత్యంత పవిత్రమైందట. దయచేసి ఆ టైంలో లోపల ఇంట్లో బొంత మీద బొంత నాకేం చిత్తాన్ని కూర్చున్నోడు సైతం బయటకు వచ్చి ఆ గోవుల యొక్క గెటికల మధ్యన అంటే కాళ్ళ మధ్యన కరిగి వస్తున్నటువంటి దుమ్ము, ఆ దుమ్ము సర్వశ్రేష్టమట. దయచేసి అది పీలిస్తే అన్ని రోగాలు పోతాయి. చాగంటి కోటేశ్వరరావు గారు ఒకసారి చెప్తున్నారు, ఒక బ్రాహ్మణ స్త్రీ యవనవంతురాలయ్యింది. పాపం ఆమెకు మరి ఏమనిపించిందో ఒక చండాలుని పెళ్లి చేసుకున్నది. చండాలుని పెళ్లి చేసుకున్నా కూడా భగవంతుడు క్షమించాడు. ఆమె పూర్వజన్మ సుకృతం కథ చెప్తున్న. దయచేసి చాగంటి గారు చాలా చక్కగా చెప్పారు. చెప్పేటటువంటి ఇది రాకపోవచ్చు, దయచేసి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆమె పాపం చండాలుని పెళ్లి చేసుకున్నది. చండాలుడు చక్కగా బాగానే చూసుకున్నాడు. ఎందుకంటే అందం ఉంది కదా, అందం ఉన్నంత వరకు మనము మగపిల్లలు కూడా ఆడపిల్లల్ని చాలా బాగానే చూసుకుంటాం. తర్వాత తీసుకుపోయి అమ్మానాన్నల్ని అనాథాశ్రమంలో ఇంకోరిని తర్వాత అదొక కథ ఉంది, అదొక కోణం. దయచేసి బాగానే ఉంది, చూసుకున్నాడు, మంచిదే, సంతోషం. ఈ అమ్మ కూడా బాగా చూసుకున్నాడు నా మొగడు అని చెప్పి వీరంగం. ఆ వీరంగంలో పోయింది, మేకని గొంతు కత్తి తీసుకున్నది. ఎంత చండాలుడు కదా, కత్తి తీసుకున్నది మేకలు నరికింది. మేకలు నరికి ముక్కలు ముక్కలు చేసింది. ముక్కలు చేసి వండింది. భర్త కొట్టించింది, తాను తిన్నది, హారం మంచి శరాపానీయం దాగింది, మత్తులో పడిపోయింది. అక్కడ ప్రారంభమైంది భగవంతుని పూర్వజన్మ సుకృతం. ఒక్కసారి ఆ తల్లి పోయి నరికినటువంటి మళ్ళా నివృత్తి చేసుకుంటారు కదా ఎవరికైనా, ఎంత దుర్మార్గుని నివృత్తి వస్తుంది. దయచేసి ఆ నివృత్తిలో ఒక్కసారి ఆమె పోయి ఆవు దూడని చంపినటువంటి భావన భగవంతుడు ఒక్క క్షణం కలిగించాడు. అప్పుడు సడన్ నిద్రలో ఆ మత్తు నిద్రలోకి వెళ్ళి లేచి, ఇంత పాపం చేసినా నేను ఆవు దూడనే చంపిద్రా అని చెప్పి అనుకొని పోయి మళ్ళీ గోశాలలో పోయి చూస్తే ఆవు దూడ లేదు. నిజంగానే నేను మేకని చంపానా ఆవు దూడని చంపాను. చూడండి, ఆమె డైలామాలో పడిపోయింది. పడిపోయినటువంటి తను ఆఖరికి పరమాత్ముడు ఏం చేశాడు ఆమెకు శిక్ష. సరే నువ్వు ఏం చంపావు ఏం చంపలేదు అనేది కన్ఫ్యూజన్ కూడా, దానికి ఒక మార్కు నెగిటివ్ వేసేసి ఆఖరికి ఆమెని వచ్చేటటువంటి జన్మలో కుష్టు వ్యాధిగ్రస్తురాలుగా పుట్టించి ఆఖరికి గోశాలలో సేవ చేసుకుని ఆమె మళ్ళా ఆ తండ్రిని వేడుకుంటే, పరమాత్మ నేను తెలియక ఆ క్షణంలో మాయలో పడి నేను ఇలా చేశాను తండ్రి అంటే, సరే నీ పూర్వజన్మ యొక్క పుణ్యఫలం ఉంది కనుక నిన్ను మరి అక్కడి నుంచి ఉద్ధరించుకోవాలంటే ఆ ఉద్ధరణకు స్థలం ఒకే ఒకటి, అది గోశాల మాత్రమే. గోశాలలో ఆమె కుష్టు వ్యాధిగ్రస్తురాలుగా ఉండి గోశాలలో సేవ చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించాడు. అక్కడి నుంచి ఆమె ఉద్ధరణ పొందితే సంతోషం, లేదంటే మళ్ళీ అదంపాదంలో దిగజారితే 84 లక్షల ఏనుల్లో మనం ఏ జీవరాశిగా పుడతామో, ఏ కొండగా, ఏ రాయిగా, ఏ గుట్టలో, ఏ చిన్న ప్రాణిగా కూడా కాలు పెడితే చనిపోయేటటువంటి చీమెగా. ఒక దేవస్థానంలో ఒక ఆయన ప్రసాదం సమర్పిస్తున్నాము, స్వామి రాండి మీరు అంటే తొక్కుకుంట రాండి, చీమలన్నీ ఉన్నాయి గుట్టలుగా, స్వామి తొక్కుకుంట రాండి, వాటి కర్మ అవి గుళ్ళ ఉట్టాల్సింది పుట్టింది, వాటి కర్మ అది. సరే, కానీ నీ కర్మ నువ్వు తొక్కడం అవసరమా చెప్పండి. మనము ప్రతి క్షణం విచక్షణతో మెలగాలంటే విచక్షణ అత్యంత ముఖ్యము. చూడండి, నేను రాగానే పాపం నాకు మజ్జిగ ఇచ్చారు విజయరామ్ గారు. మజ్జిగని పుక్కలించి తాగితే మన యొక్క దంతాల మధ్యలో ఉండేటటువంటి క్రిములన్నీ కూడా సర్వనాశనం అవుతాయండి. మనకు ఏదైతే బ్యాక్టీరియా కావాలనో అటువంటి బ్యాక్టీరియా, ప్రోబయోటిక్ బ్యాక్టీరియా మన యొక్క దేహంలో ఉత్పత్తి కావాలంటే కేవలం గో మజ్జిగ మాత్రమే, బర్రె మజ్జిగ కాదండి. మళ్ళీ దయచేసి మీ ఇండ్ల ముందర కూడా కల్లేపి చల్లినప్పుడు బర్రెల పేడకి మళ్ళీ పసుపు కలుపుతున్నారు హైదరాబాద్ వాళ్ళు. ఈ పెద్ద పట్టణాలు చాలా ఇంటెలిజెన్స్. ఎవరిని మోసం చేస్తావు, నువ్వే మోసం చేసుకుంటున్నావు. పసుపు కలిపితే ఆవు పేడని మేము అనుకుంటామేమో, కానీ అసలు మోసపోయింది ఎవరు? నీవే. అయితే బర్రె పేడకు ఆవు పేడకు తేడా చెప్తాను. ఆవు పేడ మనం అలికి పూసిన దగ్గరికి పాములు కానీ క్రిమి కీటకాలు కానీ రావండి. పరిశీలించండి, మీరే సైంటిస్టులు, ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి మహానుభావులు ఏ కోటికో 100 సంవత్సరాలకు ఒకరు పుడతారు. దయచేసి అటువంటి వాళ్ళు రావాలంటే రాలేరు. మరి ఒక దయానందుడు, మరొక వివేకానందుడు పుట్టాలంటే. కానీ మనము ప్రతి క్షణం మన లోపల తపన ప్రారంభమైతే మనం యొక్క అలికి పూసినటువంటి ఆ ప్రాంతాన్ని పరిశీలన చేయండి. బర్రె పేడతో అలకండి ఒక దగ్గర, ఆవు పేడతో అలకండి ఒక దగ్గర, మాంసాన్ని ఒక దగ్గర పెట్టండి, అన్నాన్ని ఒక దగ్గర పెట్టండి, మన యొక్క గో ఆధారిత ఆహారాన్ని ఒక దగ్గర పెట్టండి. ఏది తొందరగా పురుగులు వస్తుంది చెప్పండి మీరే. ఆఖరికి రోడ్ల పైన లోటికెళ్ళేసి తింటున్నాం. ఏదది? పన్నీర్ మసాలా. నన్ను కూడా ఆ కుళ్ళలో తీసుకుపోయి కొందరు ప్రయత్నం చేస్తారు. మొన్న ఒక బాబు మా ఊళ్ళో గురువారు చాలా బాగుంటుందని, ఏంటి అంటే పానీపూరి అని, చాలా బాగుంటుంది గురువుగారు. వాడు పాపం మెడికల్ మంచి నాలెడ్జ్, రోజుకు 1,00,000 రూపాయలు వస్తుంది మెడికల్ షాప్లో. వానికి వైరాగ్యం, ఇది తెచ్చి 5 రూపాయలకు తెచ్చిన గోళీని నేను 100 రూపాయలకు అమ్ముతున్నా, దీనికి భగవంతుడు ఏ శిక్ష ఇస్తాడో చూడండి. వాళ్ళ వైరాగ్యం వచ్చేసింది. వైరాగ్యం వచ్చి సైకాలజికల్గా దెబ్బతిన్నాడు. ఏ డాక్టర్ కూడా వాడిని చూడలేకపోయారు. సైకాట్రిస్ట్ దగ్గరికి వస్తే డైరెక్ట్ బ్రెయిన్ మీన్ ఎఫెక్ట్, హౌలగాడైపోయిండు. మళ్ళా ఎత్తుక్కుంటూ వస్తే మళ్ళీ నేను గో ఆధారిత వ్యవసాయం ద్వారా, గోవుల సేవ ద్వారా వాడిని ఈరోజు క్షేమంగా చేస్తే తప్పకుండా వాడిని ఒకరారు పిలుస్తా. ఆ పిల్లోడు డిస్టింక్షన్లో పాస్ అయ్యిండు. చాలా వండర్ఫుల్ జ్ఞానము.
పాపం డైలామాలో పడిపోయింది. వాళ్ళనే వానికి పెళ్లి చేయడం లేదు. పిల్లగాడు ఎవరు? బ్రాహ్మణుడు. తల్లిదండ్రులు పాపం మానసికంగా కృంగిపోయి కుంగిపోయి మొన్న యూఎస్ఏ పోయి మళ్ళీ వచ్చారు. యూఎస్ఏలో వాళ్ళ అక్క ఉంది. వాళ్ళ అక్క కూడా ఏమనలేకపోతుంది. ఇక్కడ నేను భార్యనేమో ఇంట్లో పట దినం భర్తను తెచ్చిపెట్టు ₹1,00,000 ఆడ పాపం వీని సర్టిఫికేట్ మీద మెడికల్ షాప్ పెట్టి వీని సర్టిఫికేట్ మీద సంపాదిస్తూ వీనికి పెళ్లి చేయకుండా జీవితం లేకుండా అసలు తల్లిదండ్రులు ఆల్రెడీ ఆస్తులు పాపం 2 ఇళ్ళు కట్టించారు. 2 ఇళ్ళు కూడా ఈశాన్య భాగం మూలకేసి పడేసిండ్రు, మూతేసిండ్రు. అరే నాయన ఈశాన్యం తెరువురా నాయన అంటే వానికి చెప్తే అర్థమా? మన పీకుడుగాళ్ళు వాస్తులేదు ఏం లేదు, అంతా కథం. రోడ్ల మీద దీనికి మాత్రం వాస్తులు ఈస్తులు అన్నీ ఉంటాయి. అసలైన జీవన విధానం జీవించడంలో వాస్తు శాస్త్రం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ? గోశాల లోపట, గోక్షేత్రం లోపట, వ్యవసాయ క్షేత్రంలో వాస్తు అవసరం లేదండి. కానీ ఇంటి లోపల తప్పనిసరి వాస్తు ఉండాలి. ఒంటి లోపల పరమాత్మని భావన ఉండి తీరాలి, లేదంటే నాశనం తప్ప మరొకటి లేదు అని నేను కళాఖండిగా చెప్తూ, ఆత్మీయ బంధువులందరూ దయచేసి నన్ను క్షమిస్తారని, మీరందరూ కూడా మనము చక్కగా పిల్లల లోపల ఒబేసిటీ చూడండి, టీవీ చూస్తూ తింటే మొన్న ఒక ఆమె బస్ తొందరని గురూజీ అని, సరే ఆడపిల్ల కదా ఏదో సమస్య ఉంది ఏమమ్మా అన్న, ఏం లేదు కానీ సీరియల్ అయిపోతుంది గురూజీ. ఒక పిల్లల పరీక్ష లేదు, తెలంగాణలో ఫ్రీ బస్సులు, పిల్లలకు డిగ్రీ ఎగ్జామ్స్, ఇప్పుడు మళ్ళీ 10th పిల్లలకి ఎగ్జామ్స్. పాపం పిల్లలకు సరే ఫ్రీ ఇచ్చింది పోరాటం, డిగ్రీ పిల్లలకు జరిగిన ఆ అనుభవం. పిల్లలు చాలా మంది ఎగ్జామ్ తప్పారండి ఫ్రీ బస్సుల గోలలో. ఆడపిల్లలు ఎవరినొవరు పాపం కుతికెలు పెట్టి గల్లలోటి తన్నుకుంటున్నారు ఫ్రీ బస్సుల పుణ్యాన. ఏనాడు కొట్టుకునిలే అమ్మలక్కలు పాపం. ఇటువంటి ప్రభుత్వాలు. దామగుండం అదొకటి చెప్పి తీరాలి దయచేసి. దామగుండం అని చెప్పి మనం వికారాబాద్ అడవులు అక్కడ చాలా ప్రశస్తమైనటువంటి మనకు స్వామి పాండురంగ స్వామి యొక్క చాలా దివ్యమైనటువంటి తేజస్సు అక్కడ వరిదిల్లుతుంది దయచేసి. అనంతగిరి అనంత పద్మనాభ స్వామి అని చెప్పి అక్కడ చాలా కొలువై ఉంటారు. మీరు అక్కడ వస్తే వికారాబాద్ మన అక్కడనే మన విజయరామ్ గారి క్షేత్రం ఉంది, అక్కడ మీకు అందరూ తెలిసి ఉండొచ్చు. రాండి, అక్కడ ఆ దేవస్థానం దర్శనం చేసుకోండి, మన విజయరామ్ గారి యొక్క క్షేత్రాన్ని దర్శించండి. మరి అటువంటి అనంతగిరి కొండల్లో ఉన్నటువంటి దామగుండం అనేటటువంటి గుడిని 5,40,00,000లకు అమ్మేసుకున్నారు. ఎండోమెంట్ అమ్మేసుకొని చుట్టూ ఆ అడవిని మొత్తం రోజుకు 50 ఎకరాల అడవిని అంటిపెడుతుంది. 50 ఎకరాల అడవిని. ఎందుకంటే మన విశాఖపట్నం రాడార్ కేంద్రం అక్కడ స్థాపన చేస్తున్నారట. చైనా అయినా ఎడన చేయి, అమెరికా వాడే నాకు వద్దు నేను శాటిలైట్ ద్వారా సిగ్నల్ తీసుకుంటాను అన్నప్పుడు కాలం చెల్లినటువంటి ఇటువంటి వాటిని తీసుకొని వచ్చి 4,000 ఎకరాల అడవిని కొట్టాకు నీకు ఎవరిచ్చారయా చెప్పండి? 4,000 ఎకరాల అడవి, అది మొత్తం తెలంగాణలో ఒకటి అత్యంత ఎత్తైన ప్రాంతం అంట. అక్కడ నెలకొన్నటువంటి సహజమైన ప్రకృతి సుందరంగా పెరిగినటువంటి అడవి, ఆ అడవిని చేతుల ప్రభుత్వమే నాశనం చేస్తుంది. అమ్మగారు ఇంతకుముందు అన్నట్ల ట్యాక్స్ రోజు కూడా ఎంత ట్యాక్స్ వసూలు చేసిన టార్గెట్, డాక్టర్లు ఉన్నారంటే డాక్టర్లకు టార్గెట్. కానీ ఇక్కడ ఏమైతుంది ఆఖరికి మనకు పర్యావరణం అనేటటువంటిది ఇప్పటికే ఆల్రెడీ మనకు చారణ బిల్ల కాదు, ఆటాన బిల్ల కాదు, రూపాయి బిల్ అంతా పోయింది. ఏది మనకు ఎల్నినో, సముద్రాలు వేడెక్కుతున్నాయి భయంకరంగా దయచేసి. సముద్రాలు ఎల్నినో కారణంగా, ఎల్నినో అంటే ఏంటంటే సముద్రాలకు పర్యావరణం సూర్యుని యొక్క వేడిమిని డైరెక్ట్ రానియకుండా ఉంచేటటువంటిదే ఓజోన్ పొర. అటువంటి ఓజోన్ పొరకు చిల్లు పడింది. ఎందుకంటే మనం గోమాతకు చేసినటువంటి ద్రోహానికి మనం నాశనం అయిపోతున్నాం దయచేసి. మంచు పర్వతాలు కరుగుతున్నాయి. మొన్ననే మన మోడీ గారు మరి శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానమైనటువంటి స్థలం మునిగిపోయింది. ఎందుకు మునిగిపోయింది? దినదినము మనకు మంచు పర్వతాలు కరిగితే ఆఖరికి తీర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం చేసే చిన్న తప్పిదమే కానీ ఎంత పరిస్థితి దారుణమైతుంది. పోనీ అది అక్కడ పక్కకెట్టండి, ఇక్కడ నీ చెట్టుకొమ్మ నీవు కూర్చున్న చెట్టుకొమ్మ నీవు నరుక్కొని నీ గోతి నీవే తీసుకున్నట్లు నీకు ఈ యొక్క జీన్స్ పాయింట్లు, గొట్టం పాయింట్లు, అమెరికా వాడు మొన్న చెప్పారు గొట్టం పాయింట్లు వేసుకున్నవాడు తొందరగా చస్తారట, జీన్స్ పాయింట్లు వేసుకున్న వాళ్ళు అంతకంటే ముందే చస్తారట, గోషిళ్ళు కట్టుకున్న వాళ్ళు 4 రోజులు ఎక్కువ బతుకుతారట, వాళ్ళు మంచి సంతానానికి పత్తిని ఇస్తారట. అదేవిధంగా ఫ్రిడ్జ్ కింద కూర్చున్నోడు తొందరగా వస్తాడట, చెట్టు కింద కూర్చున్నోడు 4 రోజులు ఎక్కువ బతుకుతారట. అమెరికా వాడు పరిశోధన. మన వేదం ఎప్పుడో చెప్పింది అనుకోండి, మన వేదం తెలియదు. ఎందుకంటే ఇంటి ముందర ఉన్నటువంటి చెట్టు మనం తులసి చెట్టు కాదు గంజాయి చెట్టు అని చెప్పి మురిసిపోతాం. పక్కన ఇంట్లో భార్య ప్రేమగా వండిన చట్నీ మనకు ఇష్టం ఉండదు, పక్కింటి పుండికూర పుల్లన రుచి అని అంటారు కదా, ఉన్నాయి కదా. మనకి ఇంతకుముందే మన శర్మ గారు చెప్పినట్లు మరి చిన్న సూక్తులే మనము దయచేసి వీటి లోపల అర్థం ఉంది. బర్రెదూడ బతికిన దగ్గర నమ్మకం లేదు, కందిసేను కాసిన దగ్గర నమ్మకం లేదు. 100 బర్రెలు ఉన్నటువంటి స్థలంలో కూడా ఒక ఆవుని కట్టేయండి. ఆ ఆవు లేగనీనిందంటే పుట్టిన 15 నిమిషాల లోపల పరిగెత్తుకుంటా చుట్టూ తిరిగి మళ్ళీ తల్లిని చేరుకుంటుందంట ఆవు దూడ. అదే బర్రెదూడ నెల రోజులైనా కూడా తల్లిని చేరుకోదట. దయచేసి ఒక బర్రెని మీరు తీసుకొని పోండి, కాస్త దూరం తీసుకొని పోయి వదలండి, అది ఇంటిని గుర్తుపట్టి రాదు. కానీ ఆవుని 5 కిలోమీటర్లు తీసుకెళ్ళండి, మళ్ళీ ఇంటిని గుర్తుపట్టి వస్తుంది. ఇది మా ఇంట్లో ప్రత్యక్షంగా చూసినాక నేను చెప్తున్నా. చాలా మంది అంటారు మీ వాక్కులు ఇంత గట్టిగా ఉంటాయి, ఏంది మీకు నమ్మకం, ఏంది మీకు ఇది అంటున్నంటే
ప్రత్యక్షంగా పరిశీలన చేసి పరిశోధన చేసినటువంటివి. మా ఇంట్లో మేము కనీసం 20-30 మంది పిల్లలము, అందరం పడుకున్నాం. మా జీతగారి చేను దగ్గర ఆవులను వదిలేసి వెళ్ళిపోయిండు వాడు. ఆవులన్నీ ఇల్లుని ఎత్తుకుంటూ వచ్చేసాయి. ఒక్క పిల్లని తొక్కలేదండి. ఒక్క ఆవు, ఒక్క లేగదూడ కూడా ఒక పిల్లని తొక్కకుండా చక్కగా దొడ్లోనికి వెళ్ళిపోయాయి. అప్పుడు అనిపించింది నాకు, మొట్టమొదటి ఆవులకు నేను శిరస్సు వంచి నమస్కరించాను. ఇంత జ్ఞానమా, ఇంత ఇదే? మరి అటువంటి ఆవు పాలు తాగితే మన గుణం ఎక్కడ పోతుంది చెప్పండి? అట్లాగా అదే బర్రె పాలు కమ్మగుంటాయి, గట్టిగా ఉంటుంది పెరుగు, కానీ లోపల శరీరంలో వాతము ఇంకా కమ్మగా ఉంటుంది. పట్టుకొని లేవనికి అమ్మా ఏం చేస్తున్నా ఆయన, మస్తు దేవుళ్ళకు మొక్కి, దేవుళ్ళకు మొక్కితే నీ యొక్క వాతాన్ని వచ్చి తీస్తారా దేవుళ్ళు? నీవు ఇష్టంగా మట్టగా తిని దేవుళ్ళకు మొక్తావా? చేసే చర్య తినేటప్పుడు ఆలోచన లేదా? ఉప్పు 12 గ్రాములు తింటున్నాం. ఉప్పు లోపల కిడ్నీలు ఏడుస్తున్నాయి తెలుసా? కిడ్నీలు శుద్ధి చేయాలి కదా ఉప్పుని. 12 గ్రాముల సోడియాన్ని మనం మెక్కితే ఏమైతే చెప్పండి? ఆ మాంసానికి దట్టించిన మసాలాలు, దానికి ఇంకా ఉప్పు దట్టించి తింటాడు ఇక వాడిగా. వాని శరీరం ఒక్కసారి వాని చేతును వాడే కొరుక్కోవాలి. మరి బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు ఒకసారి ఆకలి కొన్నారట అడవిలో సాధన చేసి, ఆయన చేతిని ఆయన్నే తిన్నారట. ఆఖరికి కుళ్ళిపోయిన కుక్కని, చనిపోయిన కుక్కని, ప్రాణం లేనటువంటి కుక్క దేహాన్ని తింటున్నాడట విశ్వామిత్రుల వారు. అప్పుడు బ్రహ్మర్షి వచ్చి, ఎవరు ఉన్నారు కదా నారదుల వారు మహాజ్ఞాని, వచ్చి ఏమేమి నాయన ఇంత జ్ఞానివి నీవు, కుళ్ళిపోయిన కుక్కని తింటున్నావు? దానికి మళ్ళీ జ్ఞానం వేరే వివరించబడింది. దయచేసి ఆత్మీయ బంధువులారా, మనము దయచేసి ఈ రోజు నుంచే మాంసాహారం మానుదాము, సాత్విక ఆహారము, గో ఆధారిత వ్యవసాయం చేద్దాము. గో ఆధారిత వ్యవసాయం ద్వారా గో ఆధారిత పంటల్ని తిందాము. అందరూ కూడా ఒకసారి శాకాహార జగత్తుకి, శాకాహార జగత్తుకి, గో మాతాకి, భారత్ మాతాకి ధన్యవాదాలు మీకు అందరికీ. హరి ఓం. మరి లాస్ట్ విజయరామ్జీ గారికి ధన్యవాదాలు. వారికి ఇష్టం లేదు పాపం, చాలాసార్లు చెప్తారు స్వామి మమ్మల్ని ఏం పొగడకండి అని. చేయాలి, ఎందుకంటే సాధన. మనం జీవితం ఉందంటే ఈ జీవితం లేక లేక వచ్చింది. ఈ జన్మని ధన్యం చేసుకుందాము. మళ్ళా మరొక జన్మలో ఎక్కడుంటాము మనము? అందరూ కూడా భోజనానికి దయచేసి, ఎందుకంటే నేను తొందర ముగించి మిమ్మల్ని పంపిస్తున్నాను. మరి తర్వాత తదనంతర కార్యక్రమం నడిపిస్తారు, వారే పిలుస్తారు, వారే ఆహ్వానిస్తే కదలండి. అప్పుడే భోజనానికని లేవకండి, ఎందుకంటే భోజనం చేస్తే ఇంతమంది ఉండరు. నాకు తెలుసు అడ్రస్ మన సనాతన ధర్మంలో ఉన్న చెడ్డ అలవాటు, పెళ్లిళ్ళలో కూడా భోజనం చేస్తారు, ఆ గింజలు తీసుకునేది వేసి కొట్టేది, అక్షితల్ని దేవుని దగ్గర, అదే అలవాటు దేవుని దగ్గర కూడా వచ్చింది. దేవుని మీద అక్షితలు చల్లుతున్నాం మనం దరిద్రులం. దయచేసి దేవుని పాదాల కాడ మాత్రం అక్షితలు వేయాలి. పాదాల కాడ బీన వేయడానికి మనకు హక్కు లేదండి. దేవుణ్ణి మనము ఆశీర్వదించడం మనం ఎంతటి వాళ్ళము? పాదాల దగ్గర చక్కగా వెళ్ళి తండ్రి పరమాత్మ అని చెప్పి అంత పెద్ద అక్షితలు మన దేహంలో ఉన్నటువంటి దుష్ట భావాలను కూడా నిర్మితం చేసుకుని ఉంటాయి. అవి భగవంతుని పాదాల కడేసి శిరస నమస్కరించాలి. ధన్యవాదాలు. హరి ఓం. ఈశ్వర శంభో శంకర, శంభో శంకర.